తెలుగు భాషకు అరుదైన గౌరవం దక్కాలని, ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. మహాకవి గురజాడ వర్ధంతి సందర్భంగా విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. తెలుగు భాష మహోన్నతమైనదని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు విశ్రాంతి జస్టిస్ ఎన్వి రమణ. మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ సుప్రీంకోర్టులో వేసినటువంటి ఆ కేసుని విచారణ నుంచి తొలగించి అది విత్డ్రా చేసుకోవాలని, విరమించుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి మళ్ళా తెలుగు భాషలో ప్రజలకు, విద్యార్థులకు ప్రత్యేకించి మరి విద్యా విధానం కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, భాష అనేది ఒక సంస్కృతి, ఒక జాతి చరిత్ర. మరి సంస్కృతి, జాతి, చరిత్ర అనేటటువంటి అంతరించేటటువంటి పరిస్థితుల్లో తెలుగు భాష లేకపోతే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఇంకొక విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం మీద కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఒక విషయాన్ని ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలను ప్రశ్నించేటటువంటి శక్తి మరి తెలుగు భాషలో పరిపాలన జరిగితే ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం రాజ్యాంగాన్ని గౌరవించేటట్టయితే తప్పనిసరిగా ప్రజలకి వాళ్ళ మాతృభాషలో ప్రశ్నించే